ఇది మన పాత ఇల్లు అనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి మాకు మీ ఇల్లు నచ్చింది కావాలి అని అంటే రెంట్కి ఇస్తే చూసారా ఎలా మొత్తం ఊడపీకేశారు. అసలు ఇవన్నీ చూస్తే నా ప్రాణం ఉసూరుమని అనిపించింది. వీళ్ళు ఇంకా నయమండి, ఇంతకు ముందున్న వాళ్ళు అయితే అసలు మరీ ఘోరం. ఈమె నాకు చెప్పింది ఏంటంటే మేము చాలా శుభ్రంగా ఉంచుతాం. ఇప్పుడు కూడా ఏం చెప్పింది, ఖాళీ చేసే ముందు కూడా మా సొంత ఇల్లులాగా చూసాం మీ ఇంటిని అని చెప్పింది. ఇప్పుడు చూసారా 6 నెలలు వాళ్ళు ఓన్లీ వాడుకున్నారు అంతే. కిటికీల నిండా దుమ్మే, తలుపుల నిండా దుమ్మే. అసలు వాడుకుని 6 నెలల తర్వాత మేము ఖాళీ చేసేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరిని చూశానమాట. వాళ్ళు చూసారా, అసలు నాకు ఆడది లేకపోతే ఇల్లు ఎలా అయిపోతుంది అనేదానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇంత చేయించుకుంటాం, ఇంత కష్టపడతాము, రెంట్కి వచ్చే డబ్బులు తక్కువే, వాళ్ళు చేసే పనులు ఎక్కువైపోయినాయి. చూసారా గీతలు గోడల నిండా. ఇలా ఆమె మాట్లాడిన మాటకి నేను చాలా ఫిదా అయిపోయి ఇచ్చా. మా సొంత ఇల్లులాగా చూసుకుంటామండి మేము, అసలు మీకేం ఇబ్బంది కలిగించము. ఆవిడ మాట్లాడేది, ఆవిడ ఉన్న మేకప్ చూస్తే మనమైతే అబ్బో వీళ్ళు ఎంత గొప్పగా ఉంటారా అనుకుంటాం. వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత నా ఇంటి పరిస్థితి అది. అసలు ఇవాళ రేపు క్లీనింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. ఎవరు దొరకట్లా, నిజాయితీగా చేయట్లేదు. అవి చేయించుకోవాలంటే చాలా కష్టం. నాకు కొంచెం టైం దొరికిందనుకోండి, ఈరోజు వంట పని లేదు, ఏదో ఒకటి తుడుచుకుంటా నీట్గా. చేసుకోగలిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్నీ క్లీన్ చేసుకుంటూనే ఉంటా. అలా అని వాళ్ళు అంత చేయాలని లేదు, అసలు మినిమం కూడా లేకోకుండా 6 నెలలు వాడేసుకుని ఇల్లు 6 నెలల తర్వాత వదిలేసేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలా ఖాళీ చేయాలన్నా కష్టమే కదా. మేము కూడా రెంట్కున్నాం, కానీ ఇలా ఎప్పుడు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోలే. తెలివి అట్లా అయిపోయిందండి. ఇవాళ రేపు కష్టపడకుండా ఇల్లు మారిపోతున్నారు, ఇల్లు క్లీన్ చేసుకోకుండా. ఇట్లా ఉన్నాయి రోజులు. సో అందుకని చెప్పి నేను వాళ్ళని మాట్లాడా. నేను ఒకసారి చేయలేకపోయినా సరే, మనకు ఖాళీ ఉన్న రోజైనా సరే మన ఇల్లు మనం చేసుకోవాలి కదా. అంత దుమ్ములో వాళ్ళు ఎలా బతుకుతున్నారో నాకేం అర్థం కాలే. అట్లా ఉంది నా పాత ఇల్లు.